బృందావన మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో భీమిలిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. భీమిలి విశాఖపట్నంకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు బకాసురుడనే రాక్షసుడిని భీముడు ఈ ప్రాంతంలోనే సంహరించాడట. అంచేత ఈ నగరం భీముని పట్నంగా మారింది. భీమిలిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. భీమిలిని పురాతన కాలంలో ఏకచక్రపురం అని కూడా పిలిచేవారు. పావురాళ్ల కొండకు ఉత్తరం వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో మిండి రాజులు నిర్మించారు. స్థల పురాణం. నరసింహస్వామి హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి శాంతిమూర్తిని చేయమని దేవతలు మునులు ప్రహ్లాదుని వేడుకుంటారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆలోచన చేసి దిక్పాలకులను ఆదేశిస్తాడట. స్వామి ఏ ప్రదేశానికి వెళ్తున్నాడో గుర్తించి ఆ ప్రదేశాన్ని సమశీతలంగా ఉండేటట్లు వాతావరణాన్ని ఏర్పాటు చేయమంటాడు. సమశీతల వాతావరణం అంటే మన భాషలో చెప్పాలంటే ఏసీ వాతావరణం. ఎండాకాలం ఎక్కువ ఎండలు లేకుండా, వర్షాకాలం ఎక్కువ వర్షపాతం లేకుండా, శీతాకాలం ఎక్కువ చలి లేకుండా, అంటే అన్ని కాలాలు సమశీతోష్ణ స్థితి కలిగి ఉండేటట్లు ఏర్పాటు చేయమన్నాడట. ఈ ప్రదేశానికి స్వామి రానే వచ్చాడు. ఇక్కడ అనుకూలమైన వాతావరణం, ఒక ప్రక్క సముద్రం, ఒక పక్క పర్వతం. ఈ చల్లని వాతావరణానికి స్వామి ఆకర్షించబడి ఇక్కడ గుట్టపైన కూర్చున్నాక అప్పుడు దేవతలు ఋషులు అందరూ అమ్మయ్య, మనం అనుకున్నట్లు స్వామి స్థిమితపడ్డాడు, ఇప్పుడు మనం కోరితే స్వామి మనకు ప్రసన్నుడవుతాడు అనే ఉద్దేశంతో స్తోత్రపఠనం చేసి వేడుకోగా అప్పుడు స్వామి శాంతిస్తాడు. ఎదురుగుండా ఉన్న ప్రహ్లాదుని దేవతలను ఋషులను చూసి, ఏమయ్యా ప్రహ్లాద, మళ్ళీ మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు స్వామి. అడగగానే ప్రహ్లాదుడు, స్వామి దుష్ట సంహారం అయిపోయింది సరే, కానీ మీ రూపాన్ని చూసి సమస్త దేవతలు ఋషులు మానవులు భయపడుతున్నారు కాబట్టి మీ ఈ ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టు స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు స్వామి, ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను, నాకిప్పుడు కర్తవ్య బోధ చేశావు కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు స్వామి. దానికి ప్రహ్లాదుడు, అందరి కోరికలు నెరవేర్చే స్వామి, నా తండ్రికి ముక్తిని ప్రసాదించు, అంతకన్నా మహాభాగ్యం ఇంకొకటి లేదు అని వేడుకుంటాడు. స్వామి ఎంత కోపిస్టో అంత ఉదార స్వభావుడు. ప్రహ్లాదుని కోరిక మేరకు ప్రభువు చల్లగా అడవిలో ఇక్కడే సౌమ్య నరసింహస్వామి రూపాన్ని దాల్చాడు. అందుకే ఈ కొండ ప్రదేశాన్ని సౌమ్యగిరి అని కూడా పిలుస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఇంకా కొండపైకున్న ఈ మెట్ల ద్వారా పైకి ఎక్కితే భృగు మహర్షి, అత్రి మహర్షి, మరీచి మహర్షి, కశ్యపు మహర్షి మొదలైన మహర్షులంతా తపస్సు చేసిన ప్రాంతం మనకి గుహలు కనిపిస్తాయి. తర్వాత అక్కడి నుండి చూడండి గుడి గోపురం ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా కొండ పైకెక్కి చూస్తే ఆలయ శిఖరంతో పాటు భీమిలి పట్టణం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. సముద్రము, కొండలు చూడండి ఎంత బాగుందో ఈ వాతావరణం అంతా. పచ్చని చెట్లు, ఎత్తైన కొండ శిఖరం పైన స్వామివారి విగ్రహం, ఇవన్నీ కూడా మనల్ని చూస్తే ఎంత మైమర్పిస్తూ చాలా బాగుంటుందండి. కళ్ళు తిప్పుకోలేం మనమైతే. నేనైతే గుడి వరకు మాత్రమే ఎక్కి ఆగిపోయానండి, కానీ ఈ పైదాకా రాంబాబు ఎక్కి నాకు ఈ వీడియో తీసి పెట్టాడు. గర్భగుడిలో స్వామివారు శ్రీమన్నారాయణునిగా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మహాలక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఈ ఆలయ స్థల పురాణాన్ని చక్కగా వివరించిన ఆలయ అర్చక స్వామి గారికి నా నమస్సుమాంజలులు. మనం ఆలయాలను దర్శించినప్పుడు స్థల పురాణాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ధన్యవాదములు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ రుక్మిణి.